నమస్కారం. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తెలుగుదేశం పార్టీ వైపు వచ్చాడు. వస్తే ఏంటి, మాకేం కాదు, మేము 175కి 170 స్థానాల్లో గెలుస్తాం అని కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పుకోవాల్సింది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ విషయం చెప్పట్లే. ప్రశాంత్ కిషోర్ బీహార్ నుంచి వచ్చిన బందిపోటు దొంగ అని నిన్నటిదాకా ప్రశాంత్ కిషోర్ తోటే కలిసి పనిచేశారు వీళ్ళందరూ. ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే ప్రశాంత్ కిషోర్కి అర్థమైంది, తను గెలిపించిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఏ విధంగా పాలన చేసింది అని ఆయన కొన్ని అంచనాలు వేసుకున్నాడు. ఆ అంచనాల్లో తేలింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఒక రాజకీయ నాయకుడిలాగా కాకుండా ఒక వ్యాపారవేత్తలాగా ప్రవర్తిస్తున్నాడు అనేది ప్రశాంత్ కిషోర్ పరిశీలనలో తేలింది. ఆయన ఇంకొక మాట కూడా చెప్పాడు. ఆయన ఏదో నిన్న మొన్న వచ్చి అకస్మాత్తుగా వచ్చేసి తెలుగుదేశం పార్టీలో నేను పనిచేస్తాను, తెలుగుదేశం పార్టీని మళ్ళీ గెలిపిస్తాను అని అకస్మాత్తుగా ఆయన ఏం చెప్పలే. ఆయన దాదాపు ఒక 2-3 నెలల కిందటే చెప్పాడు. ఇదేంటి ఈ సంక్షేమం అంటే నువ్వు బటన్ నొక్కుతున్నావు బాగానే ఉంది, మరి నీకు ఆ ఎసెట్ క్రియేషన్ లేకపోతే, నువ్వు సంపద సృష్టించకపోతే నువ్వు ప్రజలకి ఏ విధంగా సంక్షేమాన్ని అందిస్తావని ఆయన ఎప్పుడో ప్రశ్నించాడు. పైగా ఆయన ఒక చాలా కీలకమైన మాట ఒకటి చెప్పాడు. ఎన్నుకున్న నాయకుడిని కాకుండా నేను గెలిపించాను కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ నన్ను తిడుతున్నారు అని కూడా ప్రశాంత్ కిషోర్ ఆయన స్పష్టంగా చెప్పాడు. అంటే ఏంటి, ప్రశాంత్ కిషోర్ తన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించడంలో బాధ్యత మొత్తాన్ని ప్రశాంత్ కిషోర్ తీసుకున్నాడు. మరి వైసీపీ వాళ్ళు కూడా బాధ్యతగా ప్రవర్తించాలి కదా. వైసీపీ వాళ్ళు అంటే అందరూ కాదు, జగన్మోహన్ రెడ్డి ఆయన బాధ్యతగా ప్రజల పట్ల చిత్తశుద్ధితోటి ప్రవర్తించాలి కదా. అలా కాకుండా రాజకీయ కక్షల కోసం లేదు అవినీతి కార్యక్రమాలు చేయటం కోసం ఈ ఆపర్చునిటీని దుర్వినియోగం చేయటం వల్ల ముందర ఈ విషయాన్ని అసలు బయటికి చెప్పిందే ప్రశాంత్ కిషోర్. ఇదేంటండి, మీరు గెలిపించింది జగన్మోహన్ రెడ్డిని కదా, మీరు ఆయన్ని అడగాలి కదా, నన్ను తిడతారేంటి అని చెప్పి ఆయన చాలా నిర్మోహమాటంగా ప్రశ్న అడిగాడు. నిజంగా కూడా అందరూ ప్రశాంత్ కిషోర్ చేయబట్టే కదా జగన్మోహన్ రెడ్డి గెలిచింది, ప్రశాంత్ కిషోర్ వ్యూహాల వల్లే కదా జగన్మోహన్ రెడ్డిని మనం నమ్మింది అని చెప్పి ప్రశాంత్ కిషోర్ని విమర్శించారు చాలామంది. ఇటువంటి తీసుకొచ్చి పెట్టావేంటి అని. ఈ విషయాన్ని ప్రశాంత్ కిషోరే స్పష్టంగా బయటికి చెప్పి, లేదు ఈ ప్రభుత్వం నడిచే పద్ధతి ఇది కాదు అని చెప్పి ఆయన సూచనలు సలహాలు ఇస్తే మరి అవి పాటించాలి కదా. లేదు అదేం లేదు, నేను గెలిచాను, నా బొమ్మ పెట్టుకొని గెలిచారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అందరితో చెప్తుంటాడు. మొత్తం అందరితో చెప్పి అసలు మనం చూసాం కదా, జగనన్న నువ్వే మా నమ్మకం అని చెప్పి స్టిక్కర్లు తయారు చేయించి మొత్తం అన్ని తలుపులకి అతికిచ్చే కార్యక్రమం పెట్టాడు. అదే కాదు, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రిగా ఉండాల్సిన అవసరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉంది అని చెప్పి అదొక పెద్ద ప్రోగ్రాం. ఆ ప్రోగ్రాంలో ఈ వాలంటీర్లు, జగన్ సైన్యం ఉంది కదా, 5,000 రూపాయలకి పనిచేసే ఈ వాలంటీర్లందరినీ ఇన్వాల్వ్ చేయటం, ఈ వాలంటీర్లందరికీ కలెక్టర్లు మార్గదర్శనం చేయటం, ఇది కూడా చూసాం కదా. మరి ఇన్ని చేసినా కానీ జగన్మోహన్ రెడ్డి మీద పాజిటివ్ ఒపీనియన్ ఎవరికి రాలేదు. పైగా అంటే నువ్వు లేకపోతే ఆంధ్రప్రదేశ్ ఉండదా అని ప్రశ్నించారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ఇంకొక స్లోగన్ ఏంటంటే వై నాట్ 175 అని. ప్రజాస్వామ్యంలో అంటే మొత్తం అన్ని సీట్లు నువ్వే గెలవాలన్న ఆశ, అది సాధ్యం అవుతుందా అంటే సాధ్యాసాధ్యాలు మనకు తెలీదు. మనం ఏంటి అంటే మొత్తం అన్ని సీట్లు మనమే గెలిస్తే మజా ఉంటుంది అని ఇప్పుడు 151 ఇస్తేనే ఇంత విధ్వంసం జరిగింది రాష్ట్రంలో. ఈ విషయాన్ని ప్రజలందరూ ఆలోచిస్తున్నారు. ఇది జరుగుతున్న పరిణామ క్రమమే చెప్తున్నాను నేను. ఈ పరిణామ క్రమంలో ఏదైనా దిద్దుబాటు చర్యలు తీసుకునే ఒక ప్రయత్నం చేసి ప్రజల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేయాల్సింది పోయి
ప్రశాంత్ కిషోర్ మీద పడితే ఎట్లా? ప్రశాంత్ కిషోరు ఆయన ఒక స్ట్రాటజీ ఇచ్చాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీతోటి ఆయన సెయిల్ అవుతున్నాడా లేదా, ఇంకా ఎట్లా సెయిల్ అవుతాడు, ఆయన ఏ విధంగా తెలుగుదేశం పార్టీకి సహాయం చేస్తాడు అనేది అసలు ఇది ఇంకా రాలేదు కదా బయటికి. అప్పుడే మొదలుపెట్టేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సోషల్ మీడియా బీహారు బందిపోటు దొంగ అయితే మరి ఇన్ని సంవత్సరాలు ఎట్లా కలిసి పనిచేశారు? పైగా ఇంకొక విషయం ఏంటంటే, ఏ రాజకీయ పార్టీ కూడా వాళ్ళ వ్యూహకర్తని పరిచయం చేయదు. మన తెలంగాణలో సునీల్ కనుగోలు అని వ్యూహకర్తని కాంగ్రెస్ పార్టీ ఎంగేజ్ చేసింది. ఎక్కడన్నా మీరు చూసారా సునీల్ కనుగోలు మా వ్యూహకర్త, అసలు ఆయన చెప్పినట్టు మా పార్టీ నడుస్తుంది అని అప్పుడు పిసిసి ప్రెసిడెంట్ ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కడన్నా చెప్పాడా? ఇంకా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ ఆఫీసుల మీద దాడి చేసి సునీల్ కనుగోలు మీద కేసు పెట్టారు. అట్లా జరిగింది తప్ప జగన్మోహన్ రెడ్డి లాగా ప్రశాంత్ కిషోర్ని తీసుకొచ్చి పార్టీ మీటింగులో ఇదిగో ఈయన మార్గదర్శనం చేస్తాడు, ఈయన మార్గదర్శనంలో మనం గెలవాలి, మనం నిలబడాలి, మనం పోరాడాలి అని చెప్పాడు. ప్రశాంత్ కిషోర్ని నేరుగా తీసుకొచ్చి ప్రజల దగ్గర పరిచయం చేసి పార్టీ నాయకులు అందరూ ఉండంగానే ఆయన ఈ ప్రశాంత్ కిషోర్ విషయాన్ని చెప్పాడు. ఎందుకు అంటే ప్రశాంత్ కిషోర్ ఎక్కడికి వెళ్ళినా ఆ పార్టీ గెలుస్తున్నది కాబట్టి ప్రశాంత్ కిషోర్ పేరును ఆ విధంగా వాడుకొని జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు. నిజం తెలిసిన తర్వాత ప్రశాంత్ కిషోర్ పక్కకి జరిగాడు. తప్పే ఉంది అందులో? ఆయన మీద చిలవలు పలవలుగా మాట్లాడటం. ఒక అతను ఉంటాడు బూతులే మాట్లాడతాడు, వేరే మాట్లాడటం అతనికి సాధ్యం కాదు. అతని పేరు చెప్పటం కూడా కొంచెం కష్టం. అతను మంత్రిగా చేసి జగన్మోహన్ రెడ్డి తీసేస్తే ఇప్పుడు ఖాళీగానే ఉన్నాడు, ఎమ్మెల్యేగా ఉన్నాడు. అతను చెప్తాడు అసలు దారుణమైన కామెంట్లు. ఆ పీకే ఏం బీగుతాడో చూస్తాను. ఏం బీగుతాడో చూపిస్తాడు కదా, ఆయన కూడా చూపిస్తాడు. ఆయన చూపించటానికే కదా తెలుగుదేశం వైపు వచ్చింది. ఇట్లా మాట్లాడచ్చా? ఎవరైనా ఒక రాజకీయ నాయకుడు ఒక రాజకీయ విమర్శ చెయ్యాలి. ఆయన ఏం బీగుతాడో చూస్తాను, ఈయన ఏం బీగుతాడో చూస్తాను. ఈ విధమైన వాచాలత్వంతో మొత్తం రాష్ట్ర ప్రజల దృష్టిలో వీళ్ళందరూ చులకనైపోయారు. వీళ్ళందరూ ఒకళ్ళు కాదు, వైసీపీలో ఉన్న వాళ్ళందరూ కూడా వైసీపీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇదే తరహా రాజకీయం, అటాకింగ్ మోడ్ అన్నమాట. అంటే ప్రతిపక్షం మీద దాడి చేయాలి, ఏదో ఒక విధంగా ఒక ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీని మనం బెదిరించి అదుపు చేయాలి. ఎంతకాలం అదుపు చేస్తావు? అట్లా సాధ్యం కాదు కదా. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రధాన ప్రతిపక్షం ఉన్నదే నీకు సలహాలు ఇవ్వటానికి. ప్రజలకి ఏదన్నా అపకారం జరుగుతుంటే ప్రధాన ప్రతిపక్షం ఎత్తి చూపిస్తుంది ఇట్లా చేయొద్దు అని. ప్రజాస్వామ్య వ్యవస్థ మీద మనకు నమ్మకం లేదా? మనం చేసి ఎవరిని పడితే వాళ్ళని తిడుతూ ఉంటే పరిస్థితి ఎట్లా ఉందో ఇప్పుడు అర్థమైంది వాళ్ళందరికీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు కూడా ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళు ప్రశాంత్ కిషోర్ మీద చిలవలు పలవలు ప్రచారం చేస్తూనే ఉన్నారు. సాధారణ ప్రజలు అడుగుతున్నది ఏంటంటే, ఈ ప్రశాంత్ కిషోర్ గురించి ఆయన ఏదో ఒక నిర్ణయం తీసుకుని తెలుగుదేశం వైపు వెళ్ళాడు. వీళ్ళు ఇంత స్ట్రాంగ్ పార్టీ కదా, 151 మంది ఎమ్మెల్యేలు ఉన్న పార్టీ కదా, వీళ్ళు ఎందుకు భయపడుతున్నారని అడుగుతున్నారు అందరూ. భయపడకపోతే ఇటువంటి పోస్టులు ఎందుకు పెడుతున్నారు అని అడుగుతున్నారు వైసీపీ వాళ్ళందరూ. అసలు ఎందుకు ప్రశాంత్ కిషోర్ అంటే మీకు భయం ఎందుకు? ప్రశాంత్ కిషోర్ ఏ పార్టీకి తన సేవలను ఇస్తే మీకెందుకు? ఈ విషయం మాత్రం ప్రజలకి బూతులు లేకుండా మామూలుగా సమాధానం చెప్తే అందరూ విని ఆనందిస్తారు. మరిన్ని విశ్లేషణలతో
మళ్ళీ కలుద్దాం. నమస్కారం.